హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట వినోదం. దిస్ ఈజ్ అనిత. ఈరోజు వీడియోలో మీరు చూడబోయేది విజయవాడలో ఫేమస్గా బళ్ళ మీద అమ్మే చిట్టి చిట్టి పునుగులు, దానిలోకి మంచి కాంబినేషన్గా నీళ్ళగా ఉండే టమాటో చట్నీ. విజయవాడలో బళ్ళ మీద అమ్మే ఇలాంటి చిట్టి పునుగులు మీలో ఎంతమంది టేస్ట్ చేశారండి? మేమైతే ఆల్మోస్ట్ విజయవాడ వెళ్ళినప్పుడల్లా ఈ పునుగుల్ని టేస్ట్ చేసేవాళ్ళమండి. చాలా చాలా బాగుంటాయి. ఎస్పెషల్గా ఈ చిట్టి పునుగులతో వాళ్ళు ఇచ్చే ఈ నీళ్ళ టమాటా పచ్చడి కాంబినేషన్ అయితే అధుర్స్. వర్షాలు పడుతున్న ఈ టైంలో సాయంత్రం వేళ ఇలాంటి పునుగులు గనక ఒక్క ప్లేట్ తిన్నా చాలండి, అంత టేస్టీగా ఉంటుంది, తృప్తిగా కూడా ఉంటుంది. మరి బెజవాడ ఫేమస్ అయిన చిట్టి చిట్టి పునుగులు, దానిలో కాంబినేషన్గా ఉన్న నీళ్ళ టమాటా పచ్చడి, ఆ సీక్రెట్స్ ఏంటో ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఈ పునుగులు చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పుడు మినపగుళ్ళను కొలుచుకోవాలి. అలాగే వేరే గిన్నెలోకి 1 కప్పు మినపగుళ్ళకి 3 కప్పుల దాకా బియ్యాన్ని కొలుచుకోవాలి. మామూలుగా మనం రోజువారీ అన్నం తినే బియ్యం కాదండి, కొంచెం లావుగా ఉండే ఇడ్లీ రైస్ అంటుంటారు, దోశ రైస్ అంటుంటారండి. నేను ఇవాళ తీసుకున్నదైతే మార్కెట్లో అమ్మే దోశ రైస్ అండి. ఈ రైస్ వెరైటీస్ అన్నీ మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతూ ఉంటాయండి, అక్కడ తీసుకోవచ్చు. ఇడ్లీ రైసు, దోశ రైసు కాకపోతే మన ఇళ్లల్లో ఉండే రేషన్ రైస్ అయినా కూడా వాడుకోవచ్చు. పప్పుని బియ్యాన్ని 1:3 రేషియోలో కొలుచుకొని వాటర్ పోసి శుభ్రంగా 2 to 3 టైమ్స్ వాష్ చేసి అవి మునగా వాటర్ పోసి కనీసం 5 to 6 అవర్స్ పాటు నాననివ్వాలి. మనం ఇడ్లీ పిండి, దోశ పిండి ఎలా అయితే రుబ్బుకున్న తర్వాత ఒక నైట్ అంతా ఫర్మెంట్ అవ్వాలో, అలాగే ఈ పునుగుల బ్యాటర్ కూడా ఫర్మెంట్ అవ్వాలండి, అప్పుడే బాగా వస్తాయి గుల్లగా. అందుకోసం మనకి టిఫిన్ ఎప్పటికి కావాలో దాన్ని బట్టి ముందు రోజే ఈ ప్రాసెస్ అంతా చేసుకుని ఉంచుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ నేను మీకు 5 అవర్స్ తర్వాత చూపిస్తున్నానండి. పప్పు బియ్యం శుభ్రంగా నానిపోయాయి. బియ్యాన్ని వాటర్ అన్నీ వంచేసి ఒకసారి కడిగేసి పప్పుని అంతటిని వంచకుండా ఆ వాటర్తో సహా బియ్యంలో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం కలిపి ఉంచుకున్న పప్పుని బియ్యాన్ని వాయిల్గా 2 సార్లుగా కానీ 3 సార్లుగా కానీ మెత్తగా మిక్సీ వేసుకోవాలి. అయితే వాటర్ ఎక్కువ పోసేసి బొరుసుగా చేసుకోకూడదండి, సాధ్యమైనంత మెత్తగా ఉండాలి టెక్స్చరు, నీళ్లు మాత్రం ఎక్కువగా ఉండకూడదు. ఇదిగోండి, ఇక్కడ నేను మీకు మిక్సీ చేసింది చూపిస్తున్నానండి. పిండేమో కొంచెం గట్టిగానే ఉంది, అలాగే టెక్స్చర్ అయితే మాత్రం మెత్తగా ఉందండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా పిండినంతటిని 2 సార్లుగా కానీ 3 సార్లుగా కానీ మిక్సీ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని ఉంచుకోవాలి. కావాలంటే ఈ పిండినంతటిని వెట్ గ్రైండర్లో కూడా వేసుకోవచ్చండి. పిండి అంతటిని చేత్తో ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టి ఫర్మెంట్ అవటం కోసం ఒక నైట్ అంతా వదిలేయాలి. ఈలోగా దీనిలో కాంబినేషన్గా బళ్ళ మీద వాళ్ళు ఇచ్చే నీళ్ళ టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ పచ్చడి చేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి సుమారుగా మన కారానికి తగ్గట్టుగా 7-8 పచ్చిమిరపకాయలు, దానిలోకి 3 నుంచి 4 టమాటాలు ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు దానిలోకి సుమారుగా టమాటా ముక్కలు మునిగే వరకు 1 గ్లాసుడు దాకా వాటర్ పోసుకోవాలి. అలాగే 2 చెంచాల వరకు నూనెను కూడా వేసుకోవాలి. వాటరు, నూనె వేసిన తర్వాత దానిలోకి బళ్ళ మీద అమ్మేవాళ్ళు వాళ్ళ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి ఇది, చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. బెల్లం ముక్క వల్ల మంచి టేస్ట్ వస్తుందండి టమాటా పచ్చడి. అంతేకాని చింతపండును మాత్రం అస్సలు వేయకూడదు. వీడియోలో చూపించినట్లుగా చిన్న ముక్కను వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి టమాటా ముక్కలన్నీ బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. మనం ఈ టమాటా మిశ్రమం పచ్చిమిరపకాయలతో ఉడికించేటప్పుడే మనకు అర్థమైపోతుందండి, పచ్చిమిరపకాయలు బాగా కారంగా ఉన్నాయో కొంచెం లేతగా ఉన్నాయో దాన్ని బట్టి మనం అన్నీ ఉంచుకోవాలో అక్కర్లేదో డిసైడ్ అవ్వాలి. ఇదిగోండి, 5 to 10 మినిట్స్ లోపే టమాటాలు, పచ్చిమిరపకాయలు బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఆ నీళ్ళల్లో నుంచి టమాటాలు, పచ్చిమిర్చిని మాత్రం వేరే గిన్నెలోకి తీసుకోవాలి. టమాటాలని, పచ్చిమిరపకాయలని బయటికి తీసేసిన తర్వాత ఆ కొంచెం వేడిగా ఉన్న ఆ నీళ్ళలోనే ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీరని కూడా వేసేసి పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిపోనివ్వాలి.
ఇప్పుడు చల్లారిపోయిన టమాటాలని పచ్చిమిరపకాయలని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటోలకి సరిపడగా కొంచెం ఉప్పుని, కొంచెం జీలకర్రని, అలాగే కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మెత్తగా మిక్సీ చేసుకున్న పేస్ట్ని టమాటాలు ఉడికించిన నీళ్ళల్లోకి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ చట్నీ అయితే పునుగుల్లోకి చాలా మంచి కాంబినేషన్గా ఉంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పునుగుల్లోకే కాదండి, ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే ఇంకా విజయవాడలో బండి మీద వాళ్ళు ఇచ్చే నీళ్ళ టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, ఇక్కడ మనం ముందు రోజు పునుగుల కోసం రుబ్బిన పిండిని ఫర్మెంట్ అవటానికి పెట్టాం కదండి, చక్కగా ఫర్మెంట్ అయిపోయిందండి. ఆ పిండిని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందులో నుంచి మనకి ఎంత పిండి ఇప్పుడు పునుగులు వేయదలుచుకున్నామో అంత పిండిని మాత్రం గిన్నెలో ఉంచుకుని మిగతాది పక్కకి తీసేసుకోవాలండి. దోశ రైస్ వేసి రుబ్బిన పిండే కాబట్టి దోశలైనా పోసుకోవచ్చు. ఈ పిండి అంతా నాకు కొంచెం ఎక్కువ అవుతుంది అనిపించి నేను కొంచెం పిండిని వేరేగా బాక్స్లోకి తీసేసుకుంటున్నాను. పిండి అంతటిని కింద నుంచి పై వరకు బాగా కలపెట్టి కొంచెం పిండిని బాక్స్లోకి తీయగా మిగిలిన పిండి అండి ఇది. ఇప్పుడు ఈ పిండిలోకి 2 చెంచాల మైదా పిండిని, అలాగే 2 చెంచాల బియ్యం పిండిని వేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుని కూడా వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి 1 చెంచాడు జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇప్పుడు చేత్తోటి పూర్తిగా మనం వేసిన మైదా పిండి, బియ్యం పిండి, జీలకర్ర, ఉప్పు బాగా కలిసే విధంగా బాగా ట్యాప్ చేస్తూ 5 మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి. పిండి అంతా బాగా కలిసే విధంగా 5-10 మినిట్స్ పాటు ఎంత బాగా బీట్ చేసుకుంటూ కలుపుకుంటే అంత బాగా పునుగులు ఫ్లఫీగా వస్తాయి. పిండి నాకు ఇక్కడున్న కన్సిస్టెన్సీని ప్రకారంగా 2 చెంచాల మైదా, 2 చెంచాల బియ్య పిండిని వేశాను. అదే మీకు పిండి కనుక ఇంకా కొంచెం పలచగా ఉంటే ఇంకో చెంచా మైదా కానీ ఇంకో చెంచా బియ్య పిండిని కానీ వేసుకుని కలుపుకోవాలి. పిండి అంతా 5-10 మినిట్స్ పాటు బాగా బీట్ చేసుకుంటూ కలుపుకున్న తర్వాత దానిలోకి 1/2 స్పూన్ దాకా వంట సోడాని యాడ్ చేసుకోవాలి. పిండి ఎంత బాగా ఫర్మెంట్ అయినప్పటికీ కూడా మైదా పిండి, బియ్యం పిండి ఇప్పుడు మళ్ళీ మనం యాడ్ చేసాం కదండి, అందుకోసమైనా కంపల్సరీగా వంట సోడా యాడ్ చేయాలి. చెయ్యకపోతే పునుగులు బాగా రావు. వంట సోడా ఒక్కసారి చెక్ చేసుకోవాలండి. ఒక్క పునుగు నూనెలో వేసి చూసుకుని గుల్లగా వచ్చిందో లేదో చెక్ చేసుకుని అవసరపడితే ఇంకొంచెం కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు పునుగులు వేయడం కోసం పొయ్యి మీద కడాయిని పెట్టుకుని ఆయిల్ వేసి కాగనివ్వాలి. నూనె అంతా బాగా కాగిన తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ చిన్న చిన్న పునుగుల మాదిరి నూనెలో వదలాలి. మనం మూకుట్లో ఉన్న నూనెకి సరిపడగా పునుగుల్ని వేసుకోవాలండి, మరీ ఎక్కువగా వేసేయకూడదు. జనరల్గా బజార్లో పునుగులు అమ్మే వాళ్ళైతే ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా హాఫ్ వరకు ఇలా బాయిల్ అయినప్పుడు బయటికి తీసేసి 2-3 వాయిల్ అలా బయటికి తీసిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా వేసి ఫ్రై చేస్తూ ఉంటారండి గుల్లతనం కోసం. మనం ఇంట్లో చేసుకునేటప్పుడు అయితే అంత అవసరం లేదు. కింద నుంచి పై వరకు బాగా కలుపుకుంటూ దోరగా ఎర్రగా వేయించుకుంటే సరిపోతుంది. 3-4 మినిట్స్ పాటు ఇలా కింద నుంచి పై వరకు కలుపుకుంటూ వేయించుకుంటే వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే పునుగులు రెడీ అయిపోతాయి. మంచి గోల్డెన్ కలర్తో చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదండి, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా అని. ఒక వాయి పునుగులు తీసిన తర్వాత ఒకవేళ ఆయిల్ కనుక హీట్ తగ్గినట్లు అనిపిస్తే ఇంకొంచెం హీట్ అయ్యే వరకు ఉంచుకుని తర్వాత రెండో బ్యాచ్ వేసుకోవాలి. 2 వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకుంటే విజయవాడలో అమ్మే చిట్టి చిట్టి పునుగులు రెడీ అయిపోయినట్లే. విజయవాడలో బళ్ళ మీద అమ్మే చిట్టి చిట్టి పునుగులకి కాంబినేషన్గా నీళ్ళ టమాటా పచ్చడి, కారపొడితో నేను ఇవాళ సర్వ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయండి పునుగులు కానీ చట్నీ కానీ. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ ఒక పునుగు తుంచి చూపిస్తున్నాను చూడండి, ఎంత గొల్లగా ఉన్నాయో మీకే అర్థమవుతుంది. పునుగులతో చట్నీ, కారపొడి ఎంత బాగుంటుందో అలాగే పచ్చుల్లిపాయ ముక్కలతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పై లేయర్ అంతా క్రిస్పీగా కరకరలాడుతూ లోపల గుల్లగా ఉన్న ఈ బెజవాడ చిట్టి పునుగులు ఈ టమాటో చట్నీతో అద్దిరిపోయే కాంబినేషన్గా ఉందండి. మరి ఈ విధంగా నా స్టైల్లో మీరు కూడా మీ ఇంట్లో చేసి చూసుకుని మీకు ఎలా వచ్చాయో నాతో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. పునుగులతో ఆనియన్స్ తినటం ఇష్టపడే వాళ్ళకి
ఆనియన్స్ వేసి లేదా ఆనియన్స్ లేకుండా ఇలా అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. మరి మీకు పునుగులు ఎలా ఇష్టం, ఆనియన్స్తోనా ఆనియన్స్ లేకుండానా? నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్.